హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇలా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడి చాలా రోజులైంది కదా! అందుకనే మీతో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసే వీడియో చేద్దామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను. నా నా దగ్గర ఒక చిన్న పెండెంట్ ఉందండి. ఆ పెండెంట్‌కి నేను బీడ్స్ అనేది రీసెంట్‌గా నేను సెట్ చేశాననమాట. ఆ పెండెంట్ నాకు 8 ఇయర్స్ బ్యాక్ నుంచి నా దగ్గర ఉంది. బట్ నేను దాన్ని నార్మల్ చైన్‌లో యూజ్ చేస్తున్నాను. కానీ ఇలా కూడా యూజ్ చేయొచ్చా అని చెప్పేసి నాకు రీసెంట్‌గానే అర్థమైందనమాట. సో, ఆ పెండెంట్ వచ్చేసి ఇదండి. సో, మీకు క్లియర్‌గానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. స్టోన్ పెండెంట్ అనమాట. ఈ పెండెంట్ అనేది మనకి నెక్‌కి కొంచెం దగ్గరగా ఇలా ఉన్నప్పుడు చాలా క్యూట్‌గా అనిపించిందనమాట. అందుకని చెప్పేసి దీన్ని బీడ్స్‌లోకి యాడ్ చేద్దామని చెప్పేసి నేను బీడ్స్ జ్యువెలరీ తయారు చేస్తారు కదా మనకి ఫ్యాన్సీ షాప్స్‌లో. అలాగా వెళ్ళేసి నేను కస్టమైజ్ చేయించుకున్నాను. 3 చైన్స్ చేయించుకున్నాననమాట ఈ పెండెంట్‌కి. మీ దగ్గర కూడా ఇలాంటి పెండెంట్ ఉండుంటే అది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న బీడ్స్ జ్యువెలరీ మొత్తం మీ దగ్గర చూపిస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్ బీడ్స్ జ్యువెలరీయే. గోల్డ్ బీడ్స్ జ్యువెలరీ నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం చూపిస్తాను. ఇది కూడా గోల్డ్ పెండెంటేననమాట. 8 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది నా దగ్గర ఉండింది. యాక్చువల్‌గా ఈ పెండెంట్ నాకు ఈ కింద పార్ట్ అనేది దొరికిందనమాట. ఇలా ఒక స్పాట్‌లో ఒక అబాండన్డ్ ఏరియా అనమాట. ఆ అబాండన్డ్ ఏరియాలో దొరికింది. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉండింది. సో, దీనికి నేను అలాగా హుక్ క్యాచ్ చేయించి మా పాపకి లాకెట్ లాగా యూజ్ చేస్తున్నాననమాట చైన్‌కి. సో, ఈ పెండెంట్‌ని మనం ఇక్కడ నెక్‌కి నెక్లెస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ మధ్యనే నాకు అర్థమయ్యి నేను ఆ చైన్స్ అనేవి కస్టమైజ్ చేయించాను. మీకు ఒక్కోటి వేసి చూపిస్తాననమాట. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. మీ దగ్గర ఇలాంటి పెండెంట్ కనుక ఉంటే మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఒకటి వచ్చేసి ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నేను యూజ్ చేస్తున్న ఇలాగా మెరూన్ కలర్ క్రిస్టల్స్ ఉన్నాయన్నమాట. ఇవి 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ క్రిస్టల్స్ అనమాట. ఇవి అప్పుడు మనకి అమెరికా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఫస్ట్ ఇలాంటి క్రిస్టల్స్ తీసుకొచ్చిస్తారు కదా బీట్స్. సో అలా తెచ్చిందే ఇది కూడా 25 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. సో దానికి నేను ఫస్ట్ టైం ఇలా పెయిర్ చేసి యూజ్ చేశాను. సో బాగుంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. సో ఇది నెక్కి ఇలా క్లోజ్గా ఉన్నప్పుడు చాలా మంచి లుక్ వచ్చిందనమాట. అరే నేను ఇన్నాళ్ళు దీన్ని ఇలాగా యూజ్ చేయలేదు కదా అని చెప్పేసి ఒక ఐడియా వచ్చేసి ఆ జ్యువెలరీ మేకింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను ఒక 2 చైన్స్ అనేవి కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది నా దగ్గర ఉన్న బీడ్స్ జ్యువెలరీనే. నేను మిగతా చైన్స్ కూడా ఎలా కస్టమైజ్ చేయించుకున్నా చూపిస్తాను మీకు. సో ఇది ఫస్ట్ది అనమాట. సెకండ్ జ్యువెలరీ చూపిస్తాను. సెకండ్ వచ్చేసి నేను ఇలాగా బ్లాక్ బీడ్స్ చేయించాను అనమాట. ఇది కూడా కస్టమైజే. ఆ లెంత్కి తగ్గట్టు నేను కస్టమైజ్ చేయించాను. మళ్ళీ మనకి ఇంచెస్ అవి తేడా వస్తాయి కదా, అందుకని దగ్గరుండి ఇలాగా ఈ లెంత్కి నేను కస్టమైజ్ చేయించుకున్నాను. బ్లాక్ బీడ్స్కి వేస్తే ఇట్లా ఉంటుంది. సో ఇది కూడా చాలా క్యూట్గా ఉంది కదా. ఇలాగ బ్లాక్ బీడ్స్లో వేస్తే ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది కదా. చాలా నెక్కి దగ్గరలో మనం ఇలా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. సో ఇంకొకటి వచ్చేసి పర్ల్స్ అనమాట. పర్ల్స్ కూడా చూపిస్తాను. ఈ చైన్ ఏంటంటే కొంచెం లెంత్ కూడా కస్టమైజ్ చేయించాను. ఇక్కడ ఒక నాట్ వేశాను చూడండి. సో ఈ నాట్ విప్పదీస్తే కనుక మనకి ఇంకొంచెం లెంత్ కూడా వస్తుంది అనమాట. సో అలాగ 2 in 1 లాగా లాంగ్ లాగా షార్ట్ లాగా ఉంటుందని చెప్పేసి అలా కస్టమైజ్ చేయించాను. ఇవి ఎక్కడ కస్టమైజ్ చేయించాను అంటే నర్సరావుపేటలో మనకి శివుడి బొమ్మ రోడ్లో ఒక జ్యువెలరీ షాప్ ఉండింది. అక్కడ నేను కస్టమైజ్ చేయించాను. ఇంకొకటి వచ్చేసి ఇలా పర్ల్స్ అనమాట. సో ఇలాగ పర్ల్స్ కూడా కస్టమైజ్ చేయించాను. సో ఇలా పర్ల్స్ కూడా కస్టమైజ్ చేయించాను అనమాట. పర్ల్స్ అండ్ ఆ మూడిట్లోకి చాలా అంటే చాలా క్యూట్గా ఉండింది ఈ చైన్. డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ వెరీ సింపుల్ జ్యువెలరీ వేసుకోవాలంటే ఇలా చాలా బాగుంటుంది.
ఈ ఐడియా నాకు అంతకుముందు ఎందుకు రాలేదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ పెండెంట్ అనేది నేను బ్యాంక్‌కి కూడా అలాగ పంపించలేదు. లాకర్స్‌లో పెట్టలేదు. ఎప్పుడు నా దగ్గరనే ఉండేది. ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నా గాని నేను అలా యూజ్ చేయలేదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న బీడ్స్ జ్యువెలరీ చూపిస్తా అన్నాను కదా! యాహ్! ఓకే. సో, ఇదొచ్చేసి నా బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ. ఇది పెళ్ళప్పుడు చేయించుకున్న బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ అనమాట. సో ఇట్లా ఉంటుంది పెట్టుకుంటే. ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది. డ్రెస్సెస్ మీదకి అండ్ శారీస్ మీదకి కూడా బాగుంటుంది. సో నేను అన్ని దగ్గర నుంచి పిక్స్ పెడతాను. సో ఇదన్నమాట. ఫస్ట్ వీడియోస్ కనుక చూసినట్టయితే నేను ఆల్రెడీ గోల్డ్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఇది షేర్ చేశాను అనమాట. ఇదేంటంటే లాంగ్ బీడ్స్ జ్యువెలరీ. సో వేసుకుంటే ఇట్లా ఉంటుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట జ్యువెలరీ వేసుకుంటే. అండ్ లాంగ్ డ్రెస్సెస్ మీదకి కానీ అండ్ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. అండ్ దీని మీదకి వచ్చేసి నేను తీసుకున్న ఇవి ఇయర్ రింగ్స్ నేను తయారు చేశాను అనమాట. కిందవి బీడ్స్ తోటి. అండ్ పైన స్టడ్స్ వచ్చి లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాము. ఇట్లా ఉంటుంది పెట్టుకుంటే. సో వీటి మీదకి ఇది మ్యాచింగ్ అనమాట. ఇంకెక్కడ పెట్టి చూపించాలో అర్థం అవ్వట్లేదు నాకు ఐడియా రావడానికి. సో ఇలా ఇలా అనమాట. సో ఇదొక బీడ్స్ జ్యువెలరీ. సో మొత్తం నా దగ్గర 4 టైప్స్ బీడ్స్ జ్యువెలరీ ఉన్నాయి అంతే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బీడ్స్ జ్యువెలరీ. దీని మీదకైతే ఎగ్జాక్ట్ మ్యాచింగ్. ఇది ఎగ్జాక్ట్ మ్యాచింగ్. సో ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ దీని మీద కూడా నేను ఇయర్ రింగ్స్ తయారు చేశాను, కొనలేదు. ఎందుకు బడ్జెట్ అంత వేస్ట్ చేయటం అని చెప్పేసి నేను ఇలాగా ఇయర్ రింగ్స్ అనేవి నేను తయారు చేశాను అనమాట. ఇవి పైన ఉన్నవేమో సిల్వర్ స్టడ్స్, కింద ఉన్నవేమో నేను బీడ్స్ తోటి తయారు చేశాను. మీరు కనుక చూసినట్టయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఈ రెండింటికి. ఇది కూడా గోల్డ్ లానే కనిపిస్తుంది. ఇందాక మేము చూపించింది ఆల్రెడీ ఇది గోల్డ్ అనమాట. ఇది గోల్డ్ స్టడ్. కింద బీడ్స్ నేను తయారు చేశాను. అండ్ దీని మీకు ఇది తయారు చేశాను అనమాట. సో నా దగ్గర ఉన్నవి ఈ 4 బీడ్స్ జ్యువెలరీయే ప్రస్తుతానికి. ఇంకేమన్నా కొంటే మీతో షేర్ చేస్తాను. సో ఇవన్నీ నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నా దగ్గర ఏదో ఉన్నాయి అని చూపించుకోవడానికి కాదు. ఇవి ఉన్నాయి, ఇలాంటి మోడల్స్ ఉన్నాయి, ఇంత తక్కువ గ్రామ్స్లో కూడా మనము గోల్డ్ కొనుక్కోవచ్చు అని మీకు ఒక ఆలోచన రావాలి అని చెప్పేసి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కూడా నాకు గోల్డ్ మీద అవగాహన లేదు. అవగాహన ఎప్పుడు వచ్చింది? గోల్డ్ రేట్ అంతా బాగా పెరిగిపోయి కొండెక్కి కూర్చున్నాక వచ్చింది. సో నేను మీకు ఒక థియరీ చెప్తాను, సైంటిఫిక్ థియరీ. మన భూమి మీద గోల్డ్ అనేది తయారవ్వలేదు యాక్చువల్లీ. మనకి ఏదో ఒక ఆస్ట్రాయిడ్ కానీ స్టార్ కానీ భూమితో కొలిజన్ జరిగినప్పుడు మనకి ఈ రియాక్షన్స్ అన్నీ జరుగుతాయి కదా. ఇలా జరిగి ఫామ్ అయిన ఒక మెటల్ గోల్డ్ అనమాట. ఈ గోల్డ్ అనేది మన ఎర్త్ మీద మనము ఎస్కవేట్ చేయగలిగింది ఎంత ఉంది అంటే 3 lakh మెట్రిక్ టన్స్ అలా ఉండింది. 3 lakh మెట్రిక్ టన్స్ గోల్డ్ ఉండింది. ఇప్పటికీ 2,10,000 మెట్రిక్ టన్స్ అనేవి బయటికి తీసేశారు, ఎస్కవేట్ చేసేసారు. అంటే మన వాడుకలో ఉంది ఆ గోల్డ్. ఇంకొక 50,000 మాత్రమే మనం ఎస్కవేట్ చేయగలము. అండ్ మిగతా ఏదైనా ఉంటే అది భూమి క్రస్ట్ దగ్గర ఉండింది, అది మనం బయటికి తీయలేము. దాన్ని తీసే ప్రాసెస్, ఎస్కవేట్ చేసే ప్రాసెస్ కాస్ట్ మించిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఆ గోల్డ్ని మనం టచ్ చేయము. ఇంకా ఓన్లీ 50,000 మెట్రిక్ టన్స్ గోల్డ్ మాత్రమే ఈ వరల్డ్లో అవైలబుల్గా ఉంది మనము వాడుకోవడానికి, ఎస్కవేట్ చేయడానికి. మనకి డిమాండ్కి తగ్గ సప్లై ఉంటే రేట్ అనేది నార్మల్గా ఉంటుంది.
డిమాండ్ పెరిగి సప్లై తగ్గితే ఆటోమేటిక్గా మనకు ఆ కమోడిటీ వాల్యూ అనేది, ఆ ఐటమ్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. డిమాండ్ కంటే మించి సప్లై ఉంటే ఆ ఆర్నమెంట్ కానీ, ఆ వస్తువు కానీ రేటు తగ్గుతుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి. నా సంగతి కూడా అంతే. నేను కూడా ఇంట్లో గోల్డ్ కొందామా అంటే ఒకే ఒక డైలాగ్ కొడతారు, మనం తగ్గినప్పుడు కొనుక్కుందాంలే. గోల్డ్ రేట్ తగ్గటం మీరు పుట్టిన దగ్గర నుంచి చూసారా? గోల్డ్ రేట్ తగ్గడం అనేది నేను పుట్టిన దగ్గర నుంచి అయితే చూడలేదు. గోల్డ్ రేట్ అనేది తగ్గదు. సైంటిఫిక్ రీజన్స్ కూడా ఆల్రెడీ నేను చెప్పాను కదా, గోల్డ్ రేట్ అనేది తగ్గనంటే తగ్గదు. కాబట్టి ఇప్పుడు ఉన్న మనం అమౌంట్లోనే ఎంత సేవ్ చేసుకొని ఎలాగ గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలాగ ప్లాన్ చేసుకోవాలి? మనం డైలీ ఖర్చు పెట్టే దాంట్లోనే సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా గిఫ్ట్స్గా ఇచ్చినవి దాచిపెట్టుకోవచ్చు. అలాగ మనము ఇంట్రెస్ట్కి తిప్పి అలాగా మనము దాన్ని వాల్యూ యాడ్ చేసేసి మనము గోల్డ్ అనేది తీసుకోవచ్చు. దీనికి ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం గోల్డ్ డిపాజిట్ చేయొచ్చు. మనం ఒకే దగ్గర 24 క్యారెట్ గోల్డ్ కొనేసి డిపాజిట్ చేసేసి వేస్టేజ్ అది లేకుండా మనము ఆర్నమెంట్ తీసుకోవచ్చు. అండ్ మంత్లీ మనము పే చేసి తీసుకోవచ్చు ఆర్నమెంట్ 11 మంత్స్ అయిన తర్వాత. సో ఇలాగ వేస్టేజ్ ఖర్చులు అవన్నీ తగ్గించుకుంటూ గోల్డ్ కొనుక్కోవడము అనేవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సేవింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇండివిజువల్ పర్సన్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఖర్చులు ఎంత, మన ఇన్కమ్ ఎంత, మనం ఎంత సేవ్ చేయగలం, ఎంత గోల్డ్కి పెట్టగలం, మనకి మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా. సో గోల్డ్కి పెట్టడం ఇంపార్టెంటా, దానికి ఇంపార్టెంటా, అలాగా మనము క్యాలిక్యులేట్ చేసుకొని సేవ్ చేసుకొని మనకి మన పిల్లలకి కావాలి కదా గోల్డ్. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా మనము గోల్డ్ అనేది అక్యుములేట్ చేయాల్సి ఉంటుంది. గోల్డ్ అక్యుములేట్ చేయకపోతే పెళ్ళప్పటికి ఏం పెడతాం చెప్పండి? మినిమం టు మినిమం అన్నా పెట్టాలన్నా కానీ మనం గోల్డ్ని కొనే స్థాయిలో ఉండమన్నమాట. అందుకని చెప్పేసి ముందుగానే 1 గ్రాము, 1/2 గ్రాము, 2 గ్రామ్స్ అలాగే మనం కూడా గోల్డ్ కొనము అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం కొద్దిగా అక్యుములేట్ చేసినా సరే పెద్ద వస్తువుని ఈజీగా ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, భూమి మీద రిసోర్సెస్సే తగ్గాయి. ఇప్పుడు డైమండ్స్, కోహినూర్ డైమండ్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే పవర్ఫుల్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. రాను కాలంలో గోల్డ్ కూడా అంతే. గోల్డ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే పవర్ఫుల్ అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. కాబట్టి గోల్డ్ ఎంత వీలైతే అంత అక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి. ల్యాండ్ కూడా మంచి ఆప్షనే, మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ల్యాండ్ కూడా మనకి భూమిని మనం చేయలేం కదా. ఉన్న భూమిలోనే మనము అడ్జస్ట్ అవ్వాలి. అలాగే ఉన్న బంగారాన్నే మనం వాడుకోవాలి. కాబట్టి భూమి మీద పెట్టడం, బంగారం మీద పెట్టడం వాల్యూ అని చెప్పేసి, వాల్యూ యాడ్ చేస్తుంది మన అసెట్స్కి అని చెప్పేసి నేను నమ్ముతాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఏదైనా కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు కదా. సో ఆ ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తే అది మీ దాకా రావాలి అంటే మీకు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అందుకని చెప్పేసి అడుగుతున్నాను. అదే కాకుండా మన ఛానల్కి కూడా ఇది బూస్ట్ అవుతుంది, మీరు లైక్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల. సో ఈ వీడియో కనుక ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అందించింది అనుకుంటే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.